మేడం మీరు మీ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఇంతకుముందు మాట్లాడిన ఆమె మీ ఫ్రెండ్ కదా, బ్లూ సైకిల్ ఎవరైతే నడుపుతారు, మీరు ఎక్కడి నుంచి రావడం అవుతుందమ్మా? హైదరాబాద్ నుంచి వస్తున్నాము. మాకు సైకిల్ కూడా రాదు. ఫస్ట్ భయం వేసింది, వస్తుందో రాదు అనుకున్నాం. కానీ 4th డే రోజే, 2nd డే రోజే నేను బ్యాలెన్స్ చేయడం స్టార్ట్ చేశాను. 4th డే రోజు కాన్ఫిడెన్స్ వచ్చింది నడుపుదాం అనేసి. 2nd డేకి బ్యాలెన్సింగ్ చేసారు. ఈవెంట్స్ బ్యాలెన్స్ చేసి నడుపుతున్నాను. సైకిల్ రాకపోయినా ఓకే. నేను పదే చెప్తుంటానమ్మా ఇన్స్టాగ్రామ్లో. అవును, మీకు సైకిల్ రాకపోయినా త్వరగా నేర్చుకున్న విధానము మీరు రండి, టైం వేస్ట్ చేసుకోకని చెప్తుంటాను. నిజమేనా మేడం ఇది? అది చూసే మేము వచ్చాము. నాకు ఫస్ట్ భయం వేసింది, కాకపోతే ఇక్కడికి వచ్చినాక ఈ సైకిల్లో చూసినాక కొంచెం ధైర్యం వచ్చింది. సో నేను 2nd డేకి ఇట్లా కాలు పైన పెట్టి నడిపిస్తా అనుకోలేదు. మీరు పెద్ద వెహికల్ కూడా, మీ ఓన్ వెహికల్ కూడా నడుపుతున్న హోప్ వచ్చిందా మీకు? ఇప్పటికైతే వచ్చింది. ఇప్పుడు మా సార్ కూడా నాతో వచ్చారు, మీకు వస్తుంది అని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అవును, రైట్ అమ్మా. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలి ఫైనల్? ఖచ్చితంగా వచ్చి నేర్చుకోవచ్చు. ఏ వయసుతో అయినా ఇప్పుడే రావాలి అనేది ఏం లేదు. కాకపోతే నాకు 2వ రోజు వచ్చింది కావచ్చు, మీకు 3వ రోజు రావచ్చు. అంతేగాని ఖచ్చితంగా షూర్గా వచ్చి తీరుతుంది. దీనికి టైం లిమిటేషన్ కూడా ఏమీ లేదు. తప్పకుండా మేము మధ్యలో 1 డే వచ్చి 2 months రాలేదు, మళ్ళీ 2 months తర్వాత వచ్చి ఇది 3rd డే. దాంతో కలిసి నేను 4th డే చెప్పాను. రైట్, ఓకే. మీకు ఇప్పుడు హ్యాపీ? మీరు చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడి వరకు వెళ్ళండి అమ్మా, ఇక్కడి వరకు వెళ్ళండి మేడం. బ్రేక్ వదిలేయండి.